శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. నిత్యా షోడశికారూప, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 391వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిత్యా షోడశికారూపాయే నమః అని చెప్పాలి. నిత్య అంటే నిత్యా దేవతలుగానున్న అని అర్థం. షోడశికారూప అంటే 16 కళల రూపము అని అర్థం. నిత్యాదేవతలు 16 మంది ఉంటారు. చంద్రుని 16 కళలకు సంబంధించిన 16 తిథులను సూచించే దేవతలే నిత్యాదేవతలు. అమ్మవారు షోడశ కళాప్రపూర్ణురాలు కాబట్టి ఈ 16 నిత్యలు అమ్మవారి కాంతి విభూతులే. 15 తిథులకు సంబంధించిన 15 నిత్యాదేవతల రూపంతో ఉండే 16వ నిత్య పేరు షోడశీ నిత్య అని కూడా అంటారు. నిత్యులలో షోడశీ నిత్య రూపంలో ఉండునది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థం చెప్పుకోవచ్చు. 16 నిత్యాదేవతలను తన స్వరూపంగా కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీకంఠార్ధ శరీరిణి, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 392వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు శ్రీకంఠార్ధ శరీరిణ్యే నమః అని చెప్పాలి. శ్రీకంఠ అంటే శివుని అని అర్థం. అర్ధ అంటే సగము అని. శరీరిణి అంటే శరీరముగా ఉన్నది అని అర్థం. అణువు దగ్గర నుండి బ్రహ్మాండం దాకా ప్రకృతి పురుషుల సమ్మేళనమే అని భారతీ వాంగ్మయం చెప్తుంది. పదార్థమంతా పరమాణు సంచయమేనని, ఆ పరమాణువులన్నీ ధనాత్మక రుణాత్మక ఆవేశకణ సముదాయమేనని విజ్ఞాన శాస్త్రం చెప్తుంది. శ్రీకంఠార్ధ శరీరిణి అనే నామం ఈ విషయానికి సంబంధించిందే. ప్రకృతి పురుషుల కలయికతోనే ప్రపంచ సృష్టి జరుగుతుంది. ఈ ఇద్దరిని విడదీయలేం. ఈ రెండు ప్రతి జీవిలోని నాది, నేను, దేహము, ఆత్మ విభాగాలను సూచించేవి. నాదిలో నేను ఉంటే జీవికి అది కారాగారవాస స్థితిని, నేనులో నాది ఉంటే అది మోక్షానంద స్థితిని తెలియజేస్తాయి. ఈ ప్రకృతి పురుషుల కలయిక సమ్మేళనం లాంటిదే, అంటే సింథసిస్ లాంటిదే. కానీ సమ్మిశ్రం అంటే మిక్చర్ లాంటిది కాదు. ప్రయోజనం ఉన్నంత వరకు ఉండేది సమ్మిశ్రం, ప్రయోజనం లేకపోయినా ఉండేది సమ్మేళనం. ఈ నామాన్ని శ్రీకంఠ అర్ధశరీరిణి అని విడదీస్తే శివునిలో అర్ధశరీరంగా ఉండునది అని అర్థం చెప్పుకోవాలి. అలా కాకుండా శ్రీ కంఠ అర్ధశరీరిణి అని విడదీస్తే శ్రీ అంటే శ్రీ విద్య అని, కంఠ అంటే కంఠముగాను అని అర్థం, అనగా వాక్కుగాను అని, అర్ధ అంటే అర్ధముగాను అని, శరీరిణి అంటే శరీరముగా కలది అని. అంటే శ్రీ విద్యను వాక్కుగాను అర్థంగాను తన శరీరంగా కలది అని అర్థం. శ్రీకంఠుణ్ణి తన అర్ధశరీరంగా కలది అని కూడా అర్థం చెప్పవచ్చు. శంఖం ఆకారంలో ఉండే కంఠాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఇక్కడ చూపించిన విధంగా కం ఠంలతో చూపిన త్రిభుజాలలాగా సూచిస్తే అప్పుడు పై త్రిభుజం ఉచ్ఛ్వాసాన్ని అయ్యవారిని సూచిస్తుంది, క్రింది త్రిభుజం నిశ్వాసాన్ని అమ్మవారిని సూచిస్తుంది. కంఠాన్ని సూచించే మొత్తం చిత్రంలో సగభాగం అయ్యవారిది, సగభాగం అమ్మవారిది అని తేలిగ్గా అర్థమవుతుంది. వాక్కు ఉచ్ఛ్వాసం ఇవి అయ్యవారికి సంబంధించినవిగాను, అర్థము నిశ్వాసము ఇవి అమ్మవారికి సంబంధించినవిగాను గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. శివునిలో సగము శరీరంగా కలది అని, శివుణ్ణి తన అర్ధశరీరంగా కలది అని, శ్రీ విద్యను వాక్కుగాను అర్థంగాను తన శరీరంగా కలిగినది అని, శ్రీకంఠుడు అర్ధమొగుటకు అనగా అవగాహన అగుటకు ఆయన శరీరముగానున్నది అని, శివుని సృష్టి ప్రయోజనముకై ఆయన శరీరముగానున్నది అని అనేక అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. ప్రభావతి, ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 393వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ప్రభావత్యై నమః అని చెప్పాలి. ప్రభావతి అంటే వెలుగులు విరజిమ్ము రూపము కలది అని అర్థం. తన నుండి బయటకు వెలుగులు చిమ్మే లక్షణాన్ని భా అంటారు. ప్ర అంటే ప్రకృష్టమైన అని అర్థం. కాబట్టి అమ్మవారిది ప్రకృష్టంగా వెలుగులు విరజిమ్ము రూపము అని అర్థం. అమ్మవారే వెలుగుల ముద్ద. దానికి తోడు
అమ్మవారి చుట్టూ తేజస్సుతో ఉండే అణిమాది అష్టసిద్ధ శక్తులు, ఆవరణ దేవతలు, నిత్యాదేవతలు మొదలైన వారందరూ ఉంటారు. అప్పుడు అమ్మవారి సాన్నిధ్యం ఎలా ఉంటుందో ఊహించుకుంటే ప్రభావతి నామం అర్థమవుతుంది. దేన్నైనా చక్కగా అర్థమయ్యేలా చేయగల ప్రకాశ ప్రజ్ఞాన స్వరూపిణి అన్నమాట. మనం నిద్రపోతూ ఉండగా కూడా మనలో మేల్కొని ఉంటుంది. ఈ మెలకువ వివిధ స్థావర జీవరాశుల జాతులలో వివిధ రకాలుగా ఉంటుంది. ఖనిజ లవణాల స్థాయిలో పెరుగుదల తరుగుదల రూపంలో మాత్రమే ఉంటుంది. వృక్షజాతిలో స్పందన రూపంలో ఉంటుంది, కానీ వాటి స్పందనను తెలిపే ఇంద్రియం ఉండదు. జంతు జాతిలో మనస్సు ఉంటుంది, కానీ తాను ఉన్నట్లు తెలిసే ప్రజ్ఞ ఉండదు. మానవ జాతిలో ఇప్పుడు చెప్పుకున్నవి అన్నీ ఉండి విజ్ఞాన వివేకాలు కూడా ఉంటాయి. తన్ను తాను తెలుసుకోగలిగే ప్రజ్ఞ కూడా ఉంటుంది. అన్నిటా మెలకువగా ఉండే ఈ ప్రభావతి అమ్మవారే ఇన్ని రకాల స్థాయిలలో ఉండే మెలకువలకు కారణం. ఈ ప్రభావతియే సుషుమ్నాగ్ని స్వరూపం. ఈ ప్రభావతియే సవితృమూర్తి యొక్క పవిత్రమైన వెలుగులకు మూల కారణం. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. వెలుగులు విరజిమ్ము రూపము కలది అని, అన్నింటిలో మేల్కొని ఉండే ప్రకాశ ప్రజ్ఞాన స్వరూపిణి అని, సుషుమ్నాగ్ని యొక్క సవితృమూర్తి యొక్క ప్రకాశ స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. ప్రభారూప ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 394వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ప్రభారూపాయే నమః అని చెప్పాలి. ప్రభ అంటే వెలుగుల యొక్క అని అర్థం. రూప అంటే రూపము అని. ఇంతకు ముందు నామంలో అమ్మవారు వెలుగులు జుమ్ము రూపము అని చెప్పబడింది. ప్రస్తుత నామంలో ఆ వెలుగులు ఒక ఆకారం పొందితే ఆ ఆకారం సూచించు రూపమే అమ్మవారు అని చెప్పబడుతుంది. వెలుగు అంటే విప్పారుట అని అర్థం చెప్పుకోవాలి. తెర మీద బొమ్మ పడుతున్నప్పుడు తెరకు మనకు ఏది తేడానో దాన్ని కనిపించడం లేదా విప్పారడం అంటారు. ఈ విప్పారే లక్షణంగా మనలో ఉండేది అమ్మవారే. ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. వెలుగుల రూపము అని, విప్పారుగుణ రూపము అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. ప్రసిద్ధ ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 395వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ప్రసిద్ధాయే నమః అని చెప్పాలి. ప్ర అంటే ప్రకృష్టముగా అని అర్థం. సిద్ధ అంటే సిద్ధముగా నున్నది అని అర్థం. సాధ్యస్థితి, సిద్ధస్థితి అని 2 రకాల స్థితులు ఉంటాయి. ఒక తెల్ల కాగితం మీద బిందువు పెడితే ఆ బిందువు చుట్టూ 360 డిగ్రీల సిద్ధస్థితిలో ఉన్నట్లు, ఆ బిందువు పెట్టక పూర్వం అక్కడ 360 డిగ్రీల సాధ్యస్థితిలో ఉంటాయని అర్థం చేసుకునేలాగా ఈ 2 స్థితుల భేదాన్ని గుర్తించాలి. ఏ క్షణంలో అయినా ఎక్కడ అయినా ఎలా అయినా ఉండడానికి సిద్ధమై, అనగా నరసింహస్వామిలాగా సిద్ధమై అమ్మవారు ఉంటుంది అని ఈ నామంలో చెప్పబడుతుంది. ఇలా అన్ని చోట్ల సిద్ధస్థితిలో ఉండగలది కాబట్టి అమ్మవారు ప్రసిద్ధ. సకల జనులు అహం అంటే నేను అని వాడబడేదాని రూపంగా ప్రసిద్ధి చెందినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.